హలో పేరెంట్స్, ఇన్ కంటిన్యూయేషన్ టు ద ప్రీవియస్ వీడియోలో మనం రైటింగ్ని ఎందుకని చిన్నపిల్లల్లో ఫోర్స్ చేయకూడదు, చిన్నప్పటి నుంచే చాలా ఇబ్బంది పెట్టి రాయించిన పిల్లలకి ఎలా రైటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద పేరెంట్, మాకు మీరు చెప్పింది అర్థమవుతుంది, బట్ స్కూల్కి అన్నాక వెళ్ళాలి కదా, ఇప్పుడు రైటింగ్ అయితే మేము నేర్పించాలి కదా, ఇంట్రెస్టింగ్గా ఎలా నేర్పించాలంటారు. సో దానికి ద ప్రీరిక్విజిట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ ట్రైపాడ్ గ్రాస్ప్ అనేది బాగా వచ్చిందా లేదా అన్నది మీరు చూడాలి. ట్రైపాడ్ అంటే అందులోనే ఉంది, ట్రై అంటే 3. ఈ 3 ఫింగర్స్ని వీళ్ళు ఇలా కలిపి నీట్గా యూజ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళు కంఫర్టబుల్గా రాయగలుగుతారు. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనము చాలా విధాలైన ఫన్ యాక్టివిటీస్తో, కోఆర్డినేషన్ యాక్టివిటీస్తో, ఫింగర్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్తో వాళ్ళకి నేర్పించవచ్చు. సో దిస్ షుడ్ బి ద బేసిస్. రైటింగ్ నెక్స్ట్ స్టెప్, బట్ ఇవన్నీ వీళ్ళు చేయగలుగుతున్నారా అన్నది చూడాలి. సో ఈ వీడియో మెయిన్గా ఎవరికి అంటే, కొంచెం రూరల్ సెటప్లో ఉన్నారు, లేకపోతే సెమీ అర్బన్ సెటప్లో ఉన్నారు, మాకు థెరపీ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, ఆర్ స్కూల్స్ ఉంటాయి కానీ డైరెక్ట్ ఫోకస్ ఇస్ ఆన్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండి, మేము చెప్పినా వాళ్ళు ఫన్నీగా ప్రయత్నించరు అన్నప్పుడు యాజ్ అ పేరెంట్ మీరేం చేయొచ్చు అన్నదే ది వీడియో ఒక మెయిన్ ఫోకస్. సో ఒక 15 యాక్టివిటీస్ వరకు నేను చూపిస్తాను క్విక్గా. సో మోస్ట్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ మీరు ఈజీగానే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ అందరి దగ్గర ఉంది కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నీ మీకు ఈజీగానే దొరుకుతాయి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టివిటీ మీకు ఏది ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫింగర్ గ్రిప్ లాంటివి అంటే, వెరీ సింపుల్ థింగ్స్ లైక్ ఇలా ఫింగర్ క్రయాన్స్ లాంటివి తీసుకోవచ్చు. అంటే క్రయాన్స్, స్కెచెస్ అవన్నీ చాలా చిన్నగా ఉంటాయి పట్టుకోవడానికి, బట్ దీస్ ఆర్ వెరీ హ్యాండీ, చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా పెద్ద జంబో క్రయాన్స్ కూడా ఉంటాయి. ఇలాంటివి తీసుకుని సింపుల్గా పేపర్ కప్స్ లాంటి వాటి మీద మీరు ఈజీగా వేయించవచ్చు. అండ్ చైల్డ్ ఎంజాయ్ కూడా చేస్తాడు, ఎందుకంటే 1 to 2 minutesలో ఇది అయిపోతుంది, కలర్ కూడా వస్తుంది, దాంతో మీరు మ్యాచింగ్స్ అవన్నీ కూడా వాడికి నేర్పించవచ్చు. అలాగే చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరుకుతాయి మీకు, వాటి మీద కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుని వీటి మీద కూడా కలరింగ్స్ చేయించవచ్చు. చాలా ఈజీగా చిన్నపిల్లలు స్టార్ట్ చేస్తారు. సో అండ్ దెన్ పిల్లలందరూ ఎంజాయ్ చేసేది యూజువలీ ఇలాంటి వాటర్ కలర్స్. సో ఒక సెట్ ఆఫ్ వాటర్ కలర్స్ మీ దగ్గర ఉంచుకోండి. సింపుల్ బ్రష్తో వాళ్ళకి మీరు ముంచి ఇస్తూ ఉంటే, రైటింగ్ కాదు కానీ జస్ట్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయడం, బెలూన్ లాంటి వాటి మీద గీపించడం, లేకపోతే ఒక చార్ట్ పేపర్ పెట్టి దాని మీద వేయించడం, ఇలాంటివి నేర్పించినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. అలాగే వాటర్ కలర్స్ని ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్లో ముంచేసి వాటర్ కలర్స్ని మీరు ఒక డిజైన్ గీసిస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా దాని మీద డాట్స్లా పెట్టుకుని ఈజీగా నేర్చుకుంటారు. ఈవెన్ దో పెన్సిల్ ఇష్టపడని పిల్లలు కూడా ఇవన్నీ చేయడానికి చాలా ఇష్టపడతారు. అలాగే మీకు ఇలాంటి డూడల్ మ్యాట్స్ లాంటివి వస్తున్నాయి. అంటే ఇలా బ్లాక్ కలర్డ్ షీట్స్ ఉంటాయి విత్ స్కెచెస్. వాళ్ళు ఏది గీసినా కానీ చాలా ఫ్లోరసెంట్ కలర్స్లో కనిపిస్తుంటుంది కాబట్టి స్క్రిబ్లింగ్ అవి నేర్పించడానికి, చిన్న చిన్న బొమ్మలు వేయించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీటన్నిటికన్నా ముందు, అంటే ఇది కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు క్రయాన్స్ లాంటివి మేము ఇచ్చినా అన్నప్పుడు, ఇంకా కొన్ని ప్రీ రైటింగ్ స్కిల్స్ మీద మీరు వర్క్ చేయొచ్చు. వీటిని ప్రీ రైటింగ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇంకా రైటింగ్కి సంబంధం లేదు, బట్ సిమిలర్ టు రైటింగ్ కాన్సెప్ట్తో మనం ఈ హ్యాండ్ గ్రిప్స్ నేర్పిస్తున్నాం. వన్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, శాండ్ ట్రే యాక్టివిటీ. జస్ట్ శాండ్ కానీ రవ్వ కానీ మీరు ఇలాంటి కలర్ ట్రేలో పోసేసి వాళ్ళ వేల్తో డిఫరెంట్ డిజైన్స్ గీపించండి. పిల్లలందరూ యూనిఫామ్గా ఎంజాయ్ చేస్తారు. లేదంటే మీ ఇంట్లో ఒక ఐరన్ పెనం ఉంటే దాని మీద కూడా మీరు ఏదన్నా రవ్వ, బొంబాయి రవ్వ లాంటి జల్లినా ఆర్ పిండి జల్లినా చాలా బాగా వాళ్ళు డిజైన్స్ గీస్తారు. బట్ జస్ట్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్, డిజైన్స్ అనగానే ABCD 1 2 3 రాయించకుండా వాట్ విల్ అట్రాక్ట్ ద చైల్డ్. లాలీపాప్స్ లాగా వేయించడం, క్యాటర్ పిల్లర్స్ లాగా వేయించడం, బెలూన్స్ లాగా వేయించడం, కార్ వేసి వీల్స్ వేయమనడం, ఫేస్ వేసి ఐస్ వేయమనడం, ఫిషెస్ లాగా వేయడం, ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా వేయడం, ఇవి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అలాగే మీరు ఇలా ట్రే కూడా కాకుండా సింపుల్గా పార్క్ కానీ లేకపోతే మీ వరండాలో కానీ చాలా ఇసుక జల్లేసి దాంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ మీరు వాళ్ళకి గీయించవచ్చు. ఒకసారి వాళ్ళు డిజైన్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు స్లోగా కాన్సెప్ట్స్ లాంటివి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ శాండ్ ట్రే ఆర్ శాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు శాండ్లో రాసినప్పుడు మీకు ఒక మంచి ఫీడ్బ్యాక్ వెళ్తుంది త్రూ ద హ్యాండ్ టు ద బ్రెయిన్, అండ్ మజిల్ మెమరీ లాగా అది స్టోర్ అవుతుంది. పెన్సిల్తో రాసినప్పుడు మనకు అంత ఇంప్రెషన్ రాదు. ఏదైతే మనం శాండ్ కానీ చాక్ పీస్తో కానీ రాస్తున్నప్పుడు వచ్చే ఇంప్రెషన్
పెన్సిల్తో యూజువల్గా రాదు. సో స్టార్ట్ విత్ శాండ్ రైటింగ్, దెన్ సింపుల్ చాక్ పీస్తో రాయించడం, చాక్ పీస్తో ఈవెన్ బండల మీద, వరండా మీద ముగ్గులు లాంటివి, సింపుల్ సున్నాలు చుట్టించడం, ఇలాంటివి చేసినా కానీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఈ గ్రాస్ కోసం మనం ఇచ్చే టాస్క్ ఏంటంటే పిల్లలకి ఇలాంటివి ఇవ్వచ్చు. ఇలాంటి కలర్డ్ స్ట్రా విత్ లాట్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. సో మీరు ఈ కనెక్టర్స్ని గుచ్చుకుంటూ వాళ్ళకి ఒక లాంగ్ ట్రైన్ చేద్దాం, హౌస్ చేద్దాం, లేకపోతే నంబర్ కాన్సెప్ట్ నేర్పించడం, క్వాంటిటీ కాన్సెప్ట్, కలర్ మ్యాచింగ్ కాన్సెప్ట్, లేకపోతే ఫ్యాన్ లాగా చేయించడం, స్టార్ షేప్లో చేయించడం, ఏదైనా చేయొచ్చు. బట్ ఈ ఫింగర్ కోఆర్డినేషన్ చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్, ఎనీ టైప్ ఆఫ్ బీడింగ్ యాక్టివిటీ ఈజ్ వెరీ గుడ్. బీడింగ్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ మీ ఇంట్లో దొరికే పాస్తా, లేకపోతే చిన్న చిన్న ఫ్రైన్స్కి బీడ్ చేయించవచ్చు, లేకపోతే ఇలాంటి షేప్ బీడ్స్ తీసుకుని వేయించవచ్చు. బట్ బీ కేర్ఫుల్ దట్ దే ఆర్ బిగ్ ఇనఫ్, పెద్దగా ఉండాలి పట్టుకోవడానికి, అండ్ కంఫర్టబుల్గా వాళ్ళు వేయగలిగేలాగా ఉండాలి. ఇవి చేస్తున్నారు అన్నప్పుడు యూ కెన్ స్లోలీ ఇంట్రడ్యూస్ ఇలాంటి లేసింగ్ బోర్డ్స్ కూడా. లేసింగ్ బోర్డ్ ఈజ్ లిటిల్ మోర్ డిఫికల్ట్ దాన్ బీడింగ్, బట్ మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలా చేయాలన్నది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో బ్యాక్ అప్పుడు కొద్దిగా హెల్ప్ అవసరం ఉంటుంది, మళ్ళీ ఇలా పెట్టాలి, మళ్ళీ ఇందులోకి పెట్టాలని, బట్ దే విల్ ఎంజాయ్. ప్లెయిన్ బోర్డ్ కన్నా ఇలా ఏదైనా ఫ్రూట్స్ కానీ, కార్స్ కానీ, వెహికల్స్ కానీ ఉంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్తో చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ వాట్ యూ కెన్ డూ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ టాంగ్ యాక్టివిటీస్. టాంగ్స్ ఈజీగానే అవైలబుల్ ఉంటాయి, లేకుంటే మీరు స్టీల్ టాంగ్స్ ఏవైతే మనం వంట కిచెన్ ఐటమ్స్లో వాడతామో వాటిని కూడా వాడుకోవచ్చు. వాటితో క్రంపుల్డ్ పేపర్ కానీ, దూది కానీ, ఆర్ పాంపామ్ బాల్స్ ఐడియల్. వీటిని పాంపామ్ బాల్స్ అంటాం, కలర్వి కూడా దొరుకుతాయి. వీటిని ఐడియల్గా వాళ్ళు టాంగ్స్తో ట్రాన్స్ఫర్ చేయడం నేర్పించవచ్చు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫైన్ మోటర్ యాక్టివిటీ. ఒకసారి చాలా బాగా చేస్తున్న పిల్లలకి ఈవెన్ స్లిపరీగా ఉండే మార్బుల్స్, జెల్లీ బాల్స్ అలాంటివి కూడా ఇవ్వచ్చు. బట్ టు బిగిన్ విత్ కొంచెం సాఫ్ట్ ఉన్నవి తీసుకుంటే వాళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసే వీలు ఉంటుంది. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్ వేర్ డాట్ స్టిక్కర్స్ అంటాం. ఇలా ఈ ఎవ్రీ స్టిక్కర్ కెన్ బి పీల్డ్ ఆఫ్, అండ్ లోపల డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, వాటికి అంటించవచ్చు. సో ఈ పీలింగ్ అండ్ స్టిక్కింగ్ అనేది కూడా ఒక చాలా మంచి ఫింగర్ కోఆర్డినేషన్ యాక్టివిటీ. వాళ్ళ ఓపిక కూడా పెరుగుతుంది, అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ సిమిలర్ టు దిస్ మీరు ఏం చేయొచ్చు అంటే క్లేని మనం యాక్చువల్లీ ప్రతి లెర్నింగ్లో యూజ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్స్ చెప్పడానికి యూజ్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ నేర్పించడానికి యూజ్ చేసుకోవచ్చు, జామెట్రీ నేర్పించడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ ఈవెన్ ఇక్కడ ఫింగర్ కోఆర్డినేషన్ అంటే క్లేని చిన్న చిన్న బాల్స్ లాగా చేయడం, లేకపోతే స్నేక్స్ లాగా చేయడం, అలాంటివి చేసిన తర్వాత దాన్ని కట్ చేయించడం ప్లాస్టిక్ నైఫ్తో. లేదు క్లే బాల్స్ చిన్నగా చేసి వాటిని ప్రెస్ చేయించడం. లేదంటే అదే క్లేతో ఒక షేప్ పర్టికులర్గా సున్నాలాగా మీరు చుట్టిస్తే క్లేని వాళ్ళు చిన్న పప్పులు తీసుకెళ్ళి దాని మీద అతికిస్తున్నారు. సో ఇలాంటి ఐడియాస్ మీకు ఇంకా రావాలి అంటే ఇలాంటి క్రాఫ్ట్ బుక్స్ లాంటివి తీసుకోండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్స్ అని ఉంటాయి, లెవెల్ 1 అని తీసుకోవచ్చు ఈజీ. సో ఆల్మోస్ట్ ఒక 25 ఐడియాస్ ఉంటాయి ఇందులో. మీకు ఏం చేయించవచ్చు అసలు ఈ చిన్నపిల్లలకి అంటే ఐస్ క్రీమ్ స్టిక్కింగ్ దగ్గర నుంచి తీసుకుని మ్యాథ్ స్టిక్స్తో ఏం చేయించవచ్చు, బియ్యంతో ఎలా ఆడించవచ్చు ఆర్ స్టిక్కింగ్ నేర్పించవచ్చు, ఆర్ పల్సెస్తో ఎట్లా స్టిక్కింగ్ నేర్పించవచ్చు. సో ఈ యాక్టివిటీస్ అన్ని పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు, అండ్ ప్రీ రైటింగ్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. దెన్ అనదర్ వన్ మోర్ ప్రీ రైటింగ్ స్కిల్ యాక్టివిటీ ఈస్ ఎనీథింగ్ విచ్ ఈస్ లైక్ దిస్, అంటే ఫిషింగ్ లాంటిది. ఆర్ సో కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, గ్రిప్ కూడా పెరుగుతుంది, హోల్డ్ కూడా వాళ్ళు బాగా పెరుగుతుంది. దెన్ యూ కెన్ టేక్ సంథింగ్ లైక్ స్టాంప్ ఆర్ట్స్ లాంటివి దొరుకుతున్నాయి మీకు ఇప్పుడు. ఇలాంటి చిన్న స్టాంప్స్ వాళ్ళే తయారు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళే ఫస్ట్ స్కెచ్తో కలర్ వేసుకుని దాని తర్వాత స్టాంప్స్ చేసుకోవాలి. సో స్టాంప్స్ అన్నవి పిల్లలకి ఎలాగో చాలా ఇష్టం ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళు దాన్ని కలరింగ్ చేయాలి. కలర్ చేశాక మాత్రమే స్టాంప్ వేసుకోవడానికి వీలవుతుంది. సో చాలామంది ఎవరైతే కలరింగ్ ఇష్టపడట్లేదు అన్న వాళ్ళకి దీస్ ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ యాక్టివిటీస్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఇంకా మేము ఇన్వెస్ట్ చేస్తాము ఇంకా చెప్పండి యాక్టివిటీస్ అన్న వాళ్ళకి ఇలాంటి మ్యాగ్నెటిక్ బోర్డ్స్ ఉంటున్నాయి. సో దీంట్లో ఒక స్పెసిఫిక్ మ్యాగ్నెట్ పెన్ లాగా వస్తుంది. సో వాళ్ళు ఒక పర్టికులర్ ప్యాటర్న్లో చేసేలాగా సింపుల్గా వాళ్ళు 1 1 1 1 చేసుకోవడము, స్క్వేర్స్ చేసుకోవడము, ఏదైనా ఈ గ్రిప్ చాలా బాగా వస్తుంది. దీస్ ఆర్ మ్యాగ్నెటిక్ ప్యాడ్స్. నెక్స్ట్ ఇలాంటి స్క్రిబుల్ బోర్డ్స్ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటాయి, వైప్ అండ్ లెర్న్ స్క్రిబుల్ బోర్డ్స్. సో మీరు క్విక్గా ఏమైనా రాపించాలి అండ్ దెన్ మళ్ళీ రబ్ చేయాలి, మళ్ళీ రాపించాలి అంటే దీస్ వైప్ అండ్ లెర్న్ స్క్రిబుల్ బోర్డ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్.
నెక్స్ట్ వీ హ్యావ్ ఇంకా కొంచెం ఫింగర్ కోఆర్డినేషన్ పోరుగున్న పిల్లలకి ఇలాంటి పెగ్స్ తీసుకుని మీరు రబ్బర్ బ్యాండ్స్తో చాలా యాక్టివిటీస్ చేయించవచ్చు. సో ఒక రబ్బర్ బ్యాండ్ని మీరు ఇలా స్ట్రెచ్ చేసి డిఫరెంట్ షేప్స్తో వీళ్ళకి వేయించవచ్చు. ఒకవేళ మీ దగ్గర బోర్డ్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఇలాంటి గ్లాస్ లాంటి వాటికి తీసుకుని ఆర్ మన వాటర్ బాటిల్స్ లాంటి వాటికి తీసుకుని వాళ్ళకి వేయించవచ్చు. ఇట్స్ వెరీ వెరీ నైస్ యాక్టివిటీ ఫర్ ఫింగర్ కోఆర్డినేషన్. నెక్స్ట్ మీకు లైక్ ఇందాక నేను చెప్పినట్టు డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్లే వస్తున్నాయి, వెరీ ఈజీలీ మోల్డబుల్ క్లే లాగా. సో వీటితో మీరు వాళ్ళకి డిఫరెంట్ ఆర్ట్ వర్క్ నేర్పించడానికి ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్లీ కటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ యాక్టివిటీ. కాకపోతే యూజువల్గా 4 years అబోనే మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. సో చాలా సన్నగా నారో స్ట్రిప్ లాంటిది ఏదైనా తీసుకుని మీరు పేపర్ ఇంతే సన్నగా ఉండేది వెడ్డింగ్ కార్డ్ లాంటిది ఇస్తే వాళ్ళు ఈజీగా దాన్ని కట్ చేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయించాలంటే చిన్నపిల్లల హెయిర్ లాగా మీరు ఒక బొమ్మకి పేపర్ కట్ చేసిస్తే వాళ్ళ హెయిర్ కటింగ్ చేస్తున్నట్టుగా చాలా బాగా నేర్చుకుంటారు. సో బేసిక్లీ క్రాఫ్ట్ థెరపీ ఏదైతే ఇవన్నీ క్రాఫ్ట్ కిందకే వస్తాయి కాబట్టి క్రాఫ్ట్ థెరపీ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ వే ఆఫ్ టీచింగ్ కిడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ప్రీ రైటింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇన్ అ వెరీ ఫన్ వే. అంటే ఎక్కడ ప్రెషర్ లేదు, వాడికి ఇది ఆటలాగే ఉంటుంది, అసలు వాళ్ళు దీన్ని స్కూల్ లాగా ఫీల్ అవ్వరు. ఇందాక చెప్పినట్టు మీకు టాంగ్స్ లాంటి వాటితో ఇలాంటివి కూడా మీరు చేయించవచ్చు, ఒక దాంట్లోంచి ఒకటి పెట్టి చేయించవచ్చు. అలాగే రబ్బర్ బ్యాండ్స్ని మీరు ఒక వాటర్ చిన్న ఒక ట్రే లాంటి దాంట్లో వాటర్ వేసి అందులో రబ్బర్ బ్యాండ్స్ని వేసి ఇలా మీరు స్ట్రా లాంటిది ఇస్తే వాళ్ళు స్ట్రాతో ఆ రబ్బర్ బ్యాండ్స్ని వాటర్లోంచి పిక్ చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ కావాలి అంటే మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రీ రైటింగ్ స్కిల్స్ ఫర్ కిడ్స్ అని కొడితే చాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మీకు ఓపెన్ అవుతాయి. కొంచెం పేషెంట్గా మీరు ఒక రోజుకి ఒక 2 యాక్టివిటీస్ అయినా వీళ్ళతో తీసుకోగలిగితే kids will enjoy all these activities and very very soon they will be ready for writing. ఇంకా మేము రైటింగ్ కోసం ఇంకేం చేయొచ్చు అంటే ఇప్పుడు వుడెన్ ట్రేసింగ్ బోర్డ్స్ వచ్చాయి. ముందు ఎలా వచ్చేవంటే ట్రేసింగ్ ఓన్లీ అందులో చేయమంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు త్రూ అండ్ త్రూ ట్రేసింగ్ వచ్చింది. అంటే ఆ బోర్డ్ని మీరు ఒక పేపర్ మీద ఫిక్స్ చేసి దాని మీద మీరు పెన్తో గీపిస్తే ఎగ్జాక్ట్లీ ప్యాటర్న్ వస్తుంది. ఇట్స్ లైక్ ఎ స్టెన్సిల్, కానీ మంచి ట్రేసింగ్ ఐడియాస్తో వస్తున్నాయి ఇప్పుడు. సో వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక పెద్ద కార్డ్బోర్డ్ని మీరు డిఫరెంట్ షేప్స్ లోపల కట్ చేసి మీ గోడకు అతికించేసేయండి. దాంట్లో కూడా ఆ పిల్లోడు పెన్తో కానీ కలర్ పెన్సిల్స్తో కానీ నింపుకుంటూ ఉంటాడు. అండ్ లాట్ ఆఫ్ ట్రేసింగ్ ప్యాటర్న్ బుక్స్ వచ్చాయి వేర్ దే హ్యావ్ టు మేక్ ఫన్ షేప్స్. అంటే లాలీపాప్స్ లాగా చేయడం, కార్కి వీల్స్ లాగా పెట్టడం, కార్కి విండోస్ లాగా వేయడం, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో యూ క్యాన్ మేక్ లెర్నింగ్ ఫన్. సో ఇవన్నీ నేర్చుకున్న పిల్లోడు ఆటోమేటిక్గా టుమారో హీల్ బి రైటింగ్ వెరీ స్మూత్లీ, వెరీ హ్యాపీలీ ఆల్సో. సో హ్యావ్ సమ్ పేషెన్స్, చాలా పేషెంట్గా ఉండండి. 4 to 5 years అప్పుడు నేర్చుకున్నా దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. 3 yearsకే రాయాలి అన్నది ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఓవర్ డూయింగ్ థింగ్స్. సో 4 to 5 years మధ్యలో వాళ్ళు రీజనబుల్ అమౌంట్ ఆఫ్ రైటింగ్ నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. అండ్ 5 and above వాళ్ళు చాలా కంట్రోల్డ్గా రాయడం మొదలు పెడతారు. అప్పుడు మనం కర్సివ్ అలాంటివి వాళ్ళకి తర్వాత ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫస్ట్ లెట్ దెమ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ టు యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇలాంటి యాక్టివిటీస్తోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Find a real